హలో హై గైస్ అందరికీ. సో ఈరోజు అయితే మనం మళ్ళీ క్రాఫ్ట్‌మ్యాన్ 5 అయితే ఆడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో చూసారు కదా. దాని తర్వాత నేను కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పాను కదా. దాని పేరు హార్డ్ కోర్ అండ్ హార్డ్లో పెట్టేసుకొని స్టార్ట్ అయితే క్రియేట్ అయితే చేసేస్తా. సో అంతేలేండి, కీప్ ఇన్వెంటరీ కూడా పెట్టుకోను. ఈసారి చనిపోతే మాత్రం ఇంకా నేనైతే ఎండ్ చేసేస్తా ఈ సిరీస్ని. ఒక్కసారి చనిపోయినా చూద్దాం, చనిపోకుండా సర్వే అవుతానో లేదో. అండ్ ఓకే గైస్, ఓకే నేనైతే కరెక్ట్గా ఈ బ్లాక్ దగ్గర స్పాన్ అయ్యా. ఎస్, ఈ బ్లాక్ని పగలగొట్టేద్దాం. అండ్ ఫస్ట్ వుడ్ ప్లాంక్ అయితే తీసుకున్నాం చిన్న చెట్టు నుంచి. అండ్ ఇక్కడ షీప్ ఉంది, చంపుతాము ఒక 2 నిమిషాలు. షీప్ని చంపేసి ఫస్ట్ వుడ్ కలెక్ట్ చేసుకొని తర్వాత షీప్ని చంపేద్దాం. ఓకే చూద్దాం, అన్నిటిని ఇప్పుడే కాదు కదా, ఇంకా ఉంది గేమ్ అయితే స్టిల్. ఓకే స్టిక్ వచ్చింది. లీవ్స్ నుంచి ఫస్ట్ టైం నాకు స్టిక్ రావటం. లెట్స్ ప్లేలో కూడా నాకైతే స్టిక్ అయితే రాలేదు, బట్ ఈసారి ఫస్ట్లోనే వచ్చింది స్టిక్. చూద్దాం అండ్ చూద్దాము. మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. షీప్ ఏది? ఓకే, ఎక్కడికి వెళ్ళిపోయాం? ఓకే ఏది? ఓకే మ్యాజిక్ చేసిందేమో అనుకున్నా. లేదు దానికంత సీన్ లేదు. రాయే తల్లే, చచ్చిపో. అండ్ టై వచ్చింది, ఇప్పుడే రావాల్సింది వచ్చి. ఓకే ఎందుకు ఇన్ని దెబ్బలు? చచ్చిపోయి ఫుడ్ ఇస్తే సరిపోద్ది కదా. అండ్ ఇక్కడైతే ఏమీ లేదు, ఇక్కడంతా వుడ్ ప్లాంక్సే ఉన్నాయి. అంతేనా? ఇక్కడైతే ఏమీ లేవు గైస్. కవ్వు ఉంది కింద, కవ్వు ఉంది. ఫస్ట్ డ్యామేజ్ తగిలింది నాకు. కవ్వుని చంపేద్దాం త్వరగా. చచ్చిపోయే తల్లి, ఎందుకు ఇన్ని దెబ్బలు ఇల్లు కుట్టించుకుంటున్నారు? ఒక దెబ్బకి చచ్చిపోతే. క్రాఫ్టింగ్ టేబుల్, స్టిక్లు. ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ ఎడబెట్టి ఓపెన్ చేసి స్టిక్స్ తీసుకో. దీంట్లోకి వెళ్ళి ఇదొకటి తీసుకో. చాలు. ఇంకా నువ్వు ఇటు వచ్చి, నువ్వు లోపలికి వెళ్ళిపో. నువ్వు దీన్ని బ్రేక్ చేయి. ఎస్, బ్రేక్ కలెక్ట్ చేసుకున్నాను కదా. చేసుకున్నాను. అండ్ బేబీ ఇది ఉంది, పిగ్ ఉంది. పిగ్ని అయితే చంపనులేండి, పిగ్ అంటే నాకు ఇష్టం. ఓకే కేవ్ వెళ్ళటం అవసరమా? వద్దులే. శకునమే బాగాలేదు. బయట వాళ్ళందరూ ఉన్నారు. స్టోన్ కూడా కలెక్ట్ చేసుకోలేదు నేను ముందే. నేను వల్ల చనిపోతే ఇంకా నేను మళ్ళీ ఆడను దీన్ని. ఒక్కసారి కూడా చనిపోకుండా సర్వే అవ్వాలి. చూద్దాం అయితానో అవ్వను. నేను ఆడికి పోయింది స్టోన్ కలెక్ట్ చేయండి, ఎందుకంటే ఆడ ఉన్నాడు, పట్టుకొని కొట్టాడా సత్యం. ఇది చూడండి గుంట, ఎవరో చేసి పెట్టి ఉన్నారు మన కోసమే. ట్రాప్ అంతే, ఇక్కడ ఏమీ లేవు. ఇదేంటిది? ఆడేదో గృహలాగా ఉంది. కేవా ఇది కూడా? అమ్మ, ఇదేంటి గైస్ ఇలా ఉంది, భలే ఉంది. వాటర్ అవి, నేను ఇంకా వాటర్ లేవేమో అనుకున్నా. ఎస్ మంచిది. వాటర్ చూసారా ఎలా ఉందో. కొత్త షేడర్స్ అయితే పెట్టుకున్నాను నిన్నే. షేడర్స్ బాగున్నాయో లేవో చెప్పండి. అండ్ రాత్రి అయ్యేలోపు మనం సర్వే అవ్వాలి, లేకపోతే వీటిగా చచ్చిపోవాలి మనం. ఫుడ్ కూడా కావాలి మనకి, అన్నీ కావాలి. ఓకే ఇక్కడ చాలా ఐరన్ ఉంది, చాలా. ఫస్ట్ స్టోన్ కలెక్ట్ చేసుకుందాం. చచ్చిపోతాను నేను ఆకలితో. ఓకే నైట్ అయిపోతుంది. అసలు ఇక్కడ ఉండటమే మంచిది కాదు, మనం ఎప్పుడైనా పరుగులు తీయాల్సిందే. స్కెలిటన్ ఏమన్నా వస్తే చచ్చిపోతాను నేను కన్ఫామ్గా. నాకు ఏదైనా ఎనిమల్ కావాలి ఇప్పుడు చంపేయడానికి. పిగ్గిని అయితే చంపను, ఇందాకే కనపడింది నాకు. చూద్దాం, వెతుకుదాం. నైట్ అయితే అయిపోయింది గైస్, భయం వేస్తుంది నాకు, చచ్చిపోతానేమోనని. చూద్దాం, ప్రతిదీ సర్వే అయితే అవుదాం. నేనైతే ఎక్కడైనా ఓకే ఫస్ట్ జాంబీ కనపడింది. ఓకే సేఫ్. ఇది పట్టుకో చేతిలో, దేనికైనా మంచిది.
వాటర్లోకి వెళ్ళిపోదామా? పిక్కిది దాన్ని కొట్టను, ఫస్ట్ చంపను దాన్ని. ఓకే 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 ఎక్కేసి అండ్ ప్లేన్స్ ఇది క్రీపరు. ఓకే స్కెల్టన్ ఒకరు కాదు ఇద్దరు స్కెల్టన్లు. ఇప్పుడు నా బాధ పరుగులు తీ ఉరకలు వేయి. ఇక్కడ ఒక స్కెల్టన్ మళ్ళీ జాంబీ. ఓకే నీళ్ళ నుంచి బయట నుంచి ఒకడు. ఓకే ఫిషెస్ని చంపొచ్చు, బట్ నాకైతే రాదు. ఎస్ చనిపోయింది. ఫస్ట్ బతికితే అదే ఎక్కువలేండి. పద త్వరగా పదరా అయ్యా. నేను విలేజ్ ఏమైనా దొరికితే వెళ్ళిపోతాను నేను అడిగి. ఓకే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. వాటర్లో ఉన్నంతసేపు సేఫ్గా ఉన్నా. వాటర్ నుంచి బయటకు వచ్చాకే చచ్చిపోతున్నా. చూద్దాం. ఓకే ఇదంతా ప్లేన్సే గైస్, మొత్తం ప్లేన్సే. చెర్రీ బ్లౌజం అయితే దొరికింది, బట్ ఇప్పుడు చెర్రీ కాదు నాకు కావాల్సింది, విలేజ్ కావాలి నాకు. ఫిషెస్ కూడా లేనట్టున్నాయి లోపల. లేవు ఫిషెస్ కూడా, బట్ ఇప్పుడు ఏదో ఒక ఫిష్ దొరకాలి, లేకపోతే ఎనిమల్ అయినా దొరకాలి. లైక్ కౌ అలా దొరికితే. అండ్ మళ్ళీ వాటర్లోకి అయితే వచ్చాను. ఇవి ఏమైనా దొరుకుతాయేమో నేను ఫిష్లు, బట్ ఏంటి ఒక్క ఫిష్ లేదు. చచ్చిపోవడం కన్ఫర్మ్. హంగర్తోనే చనిపోతా నేను, అది నాకు అర్థమైపోయింది. ఒక స్కెల్టన్ ఉన్నాడు, బట్ సీటైతే స్లోగా నడిచేస్తున్నాడు ఇంకా. ఓకే హంగర్ తగ్గిపోతుంది, చాలా తగ్గిపోతుంది. అండ్ మనకి ఇప్పుడు ఏమైనా కావాలి తినేదానికి, లేకపోతే చనిపోతా నేనైతే కన్ఫామ్గా. చూద్దాం అన్నీ చూడాలి. ఓకే ఏమన్నా ఇది దొరికితే చంపచ్చు గైస్. ఫిషెస్ కూడా లేవు నీళ్ళల్లో, మరీ దారుణంగా. నేను ఆడేటప్పుడే ఉండవయ్యి. ఓకే స్కెలిటన్ బాబాయ్, స్కెలిటన్. అండ్ మళ్ళీ నేనైతే ఒక కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేశాను. అండ్ చూద్దాం ఏదైనా ఎట్టుందో. ఓకే విలేజ్ దొరికింది. అబ్బా చాలే, ఇందాకైతే ఫుడ్ ఆకలితో చచ్చా, ఇప్పుడు దేంతో చేస్తాను. అండ్ నేను ఇవి కూడా ఏం కలెక్ట్ చేసుకోలేదు. ఇది ఏం ఏరియా? జంగిలా? ఓకే బ్యాంబూ కూడా ఫ్రీగా వస్తుంది అయితే మంచిది. అండ్ ఫస్ట్ పోయి స్పానింగ్ పాయింట్ అయితే పెట్టేసుకున్నాం, చచ్చిపోయినా ఇంకా సిరీస్ అయితే ఎండ్. చూద్దాం చచ్చిపోకుండా సర్వే అవుతానో లేదో. అండ్ ఫస్ట్ బెడ్ అయితే కనపడిపోయింది, స్పానింగ్ పాయింట్ కూడా పెట్టేసుకున్నా. అండ్ దీంట్లో స్మిత్ అయితే ఉన్నాడు. నేను ఆ పైన చూసా. హాయ్ రా గోలం, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నిన్ను. అండ్ దీంట్లో స్మిత్ కూడా ఉన్నాడు. ఇదిగోండి ఇక్కడే. స్టీవ్ స్మిత్ కాదబ్బా, మళ్ళీ మీరు స్టీవ్ స్మిత్ అనుకుంటారు. ఓకే అయ్యో నేను స్పాన్ అయిన బ్లాక్ మర్చిపోయా. ఏం కాదులేండి, మనం స్పాన్ అయిన దగ్గరేలేండి, విలేజ్కి దగ్గరే కదా, ఇంకా మనకేం భయం. ఇక్కడికి వెళ్ళి లోపల చెస్ట్లో ఏముందో చూద్దాం పట్టండి. ఓకే గైస్ నేనైతే చెప్తున్నా, మదర్ ప్రామిస్ అయితే నేను ఏం చేయలే. మదర్ ప్రామిస్. అదిగోండి ఎన్చాన్మెంట్ కూడా ఇప్పుడే వచ్చింది. ఇదిగోండి డైమండ్కి కూడా ఎన్చాన్మెంట్, గోల్డ్కి కూడా ఎన్చాన్మెంట్, స్వార్డ్కి కూడా ఎన్చాన్మెంట్ ఇప్పుడే వచ్చింది. అన్నిటికీ ఎన్చాన్మెంట్లు వచ్చాయి, తెలుసు కదా, నేనేం చేయలే. ఓకేనా, మళ్ళీ మీరు క్రియేటివ్లోకి వెళ్ళి చేసుకున్నాం అంటారు. నేనైతే చేయలే, సో మీరు అనకండి నేను చేయలేదు. అండ్ మీరు కూడా చూశారు. ఓకే హాయ్ రా. అండ్ ఫస్ట్ డ్యామేజ్ తగ్గింది. అండ్ పోయి వుడ్ కలెక్ట్ చేసుకొని ఇంక వీడియోని అయితే ఎంజాయ్ చేస్తా. అండ్ ఇది గైస్ మన వరల్డ్ వచ్చేసి. ఇంకా నుంచి దీని మీదే సర్వే అయితే చేస్తుంటా, అంటే కంటిన్యూ చేస్తా.
చూద్దాం మరి ఈ సిరీస్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్తాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా 10 మందికి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, ఓకేనా. సో ఈ వుడ్ కలెక్ట్ చేసేసి ఇంకా నేనైతే వీడియోని అయితే ఎంజాయ్ చేస్తా. చూద్దాం ఈ వుడ్ కలెక్ట్ అవుతుంది. ఎస్ ఫైనల్గా కలెక్ట్ అయితే చేసేసుకున్నా. ఇంకా విలేజ్కి వెళ్ళి వీడియోని అయితే ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు డైమండ్ దొరికింది గైస్. నేనైతే ఇప్పుడు ఏం చేయనులేండి. అండ్ ఐరన్ పికాక్స్తో ఫస్ట్ ఇది కొట్టేద్దాం. ఊళ్ళనే చంపా ఫస్ట్. ఆ తర్వాత కవ్వే, ఎందుకంటే మనకు ఫుడ్ ఇలా ఇది దొరకలా. అండ్ అసలు నేను చనిపోయిన స్కెల్టన్ కొట్టడం వల్ల కాదు, ఫుడ్ దొరకకపోవడం వల్ల చచ్చిపోయింది నేను అనవసరంగా. అది నా బాధ. నేను ఫుడ్ దొరకకపోవడం వల్లే చచ్చిపోయే సగం. చూద్దాం అయింది ఈసారిగా ఫుడ్డే లేదు అసలు. ఎస్ ఇప్పుడైతే ఆ బాధ ఉన్నదిలేండి, విలేజ్ దొరికింది, ఇంకా ఆనందమే. సో ఇంక వీడియోని ఎంజాయ్ చేస్తా. అండ్ ఒక ప్లేన్ చూసుకొని త్వరలో నా బేస్ అయితే కట్టుకుంటా. ఇప్పుడే కాదులేండి గైస్, ఇంకా 4th ఎపిసోడ్లోనో 5th ఎపిసోడ్లోనో కట్టుకుంటా. అండ్ ఇలా ఎక్కాలంటే కష్టం అయిపోద్ది. ఒక్క నిమిషం. సూపర్గా ఎక్కాను కదా, యాడికి ఎక్కానో కూడా ఇది గుర్తులేదు నాకు, మర్చిపోయా, అంత మంచి మరిపోండి. ఓకే చచ్చిపోతాను గైస్ నేను. ఇట్టే డ్యామేజ్ తగులుతూ ఉంటే చచ్చిపోతాను కన్ఫర్మ్. అండ్ బోట్ ఎబిలిటీ కూడా ఇప్పుడే వచ్చింది, చూద్దాం. ఎస్ ఇంకెళ్ళి మన ఇంట్లో స్లీప్ వేసేద్దాం. ఎస్ వచ్చేసాను. అండ్ డోర్ వేసేసి ఫస్ట్ నేనైతే ప్లాంక్స్ చేసేసుకుంటా. అండ్ అదిగోండి ప్లాంక్స్ ఎబిలిటీ కూడా ఇప్పుడే వచ్చింది. నాకు దాంట్లో అన్నీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చే అన్నీ, అంటే ఇది కొత్త వరల్డ్ అనే కదా అర్థం. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేనైతే భలే ఖుషిగా ఉన్నా. స్టార్టింగ్ అన్నీ దొరికాయి కావాల్సినవి. అండ్ ఒక పికాక్స్ చేసుకున్నాం, ఎందుకంటే నేను చెస్ట్ చేసుకుందామని అనుకున్నా, బట్ ఇప్పుడే చేసుకున్నాం. ఇప్పుడు ఇది పెట్టేసి 4 బ్లాక్స్ ఎక్కువ. ఎస్ ఇప్పుడు ఒక చెస్ట్ చేసుకున్నాం. ఎస్ ఫినిష్. అండ్ చెస్ట్ అయితే అయిపోయింది. ఓకే ఆ చెస్ట్ ఇక్కడ పెట్టేద్దాం. అండ్ దీంట్లో డైమండ్, ఒబిసిడియన్, గోల్డ్, క్యారెట్, ఊలు అండ్ ఒక ఐరన్ స్వార్డ్ కూడా పెట్టేద్దాం. అండ్ మన ఫస్ట్ పికాక్స్ దీన్ని కూడా ఉంచుకుందాం. మనకు పికాక్స్ దొరకలేదులేండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఫుడ్ గురించి ఆలోచించాలి. నేను మీట్ తినేసా తెలియక. ఓకే ఏం కాదు, ఇంకా మీట్నే కంటిన్యూ చేస్తా, చూద్దాం. సో నీకైతే చూపిస్తా, ఒక్క నిమిషం బయటకు వస్తున్నా. సో ఇది గైస్ ఇవాళ వీడియో. బాయ్ ఐల్ సీ నెక్స్ట్ వన్. జై హింద్, జై భారత్, జై షో. బాయ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్, మర్చిపోకండి. బాయ్